ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్స్ కి మంచి శుభవార్త ఏంటంటే ఇండియన్ కోర్టు మద్రాస్ హైకోర్టు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ని ఒక ఆస్తి లాగా ఒక అసెట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ డిజిటల్ అసెట్ అని. ఎలా అయితే మన ఆస్తి మన నెక్స్ట్ తరాలకు ఇస్తామో అదే విధంగా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ ను కూడా అలా ఇచ్చుకోవచ్చు, ఇన్హెరిట్ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఎందుకు వచ్చింది, ఎలా డిస్కషన్ లోకి వచ్చిందంటే రూతి కుమారి అనే ఒక ఆమె వాజిరెక్స్ లో ఆమె టోకెన్స్ ఉన్నాయి, XRP టోకెన్స్ ఉన్నాయి. అయితే అవి ఫ్రీజ్ చేసేసారంట వాజిరెక్స్ వాళ్ళు. ఎందుకు? రీసెంట్ గా $230 మిలియన్ థెఫ్ట్ అయింది కదా, రాబరీ అయింది. బేసికల్లీ వాజిరెక్స్ లో ఇథీరియం టోకెన్స్ ని హ్యాక్ చేసి తీసేసుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ లాస్ ని మొత్తం అందరు వాజిరెక్స్ వాళ్ళు ఈక్వల్ గా భరించాలి అని చెప్పి ఫ్రీజ్ చేసేసారు ప్రస్తుతానికి. ఇది సింగపూర్ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు వాజిరెక్స్ వాళ్ళకి చెప్పారు క్లియర్ గా ఏంటంటే మీరు ఆమది ఎలా చేస్తారు, హోల్డ్ ఎలా చేస్తారు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఎలా అయితే ఉందో, ఒక 10 ఎకరాలు ఉంది, దాంట్లో 10 మంది ఉన్నారు. ఒక ఎకరంలో ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎవరో కబ్జా చేశారని చెప్పి మిగతా అందరూ లాస్ ఆ ఎకరం అతనికి తీసుకోవాలంటే కుదరదు కదా. అలాగే మీరు ఎలా చెప్తారు, మీరు అర్జెంట్ గా ఆమె ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఫ్రీజ్ చేయాలి. అదే విధంగా ఆమెకు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాలి. ఆమె దగ్గర దగ్గర 1,98,000 టోకెన్స్ అంట. అంటే రూపీలోకి మారిస్తే అంత అమౌంట్. బ్యాంక్ గ్యారంటీ కూడా ఆమెకి ఇవ్వాలి మీరు 9 లక్షలకి అని చెప్పి తీర్పించారంట. సో మెయిన్ గా ఈ తీర్పుని ఎలా చూడొచ్చు అంటే గవర్నమెంట్ అనేది డిజిటల్ అసెట్స్ కింద క్రిప్టోని ఓకే చేస్తున్నట్టు. సో గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ క్రిప్టో అని ఒక రకంగా. అదే విధంగా ఇది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఒక పుష్ అన్నట్టు. ఓకే, నౌ వీ కెన్, గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా ఉంది టువర్డ్స్ ఇట్. ఎందుకంటే కోర్ట్స్ చెప్తున్నాయి అండ్ గవర్నమెంట్ కూడా దానికి ఓకే చేస్తుంది కాబట్టి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు క్రిప్టోస్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక పాజిటివ్ సైన్. ఈ జస్టిస్ ఎవరైతే ఈ తీర్పు ఇచ్చారో ఆయన న్యూజిలాండ్ లో అదే విధంగా యూకే లో ఇట్లాంటి ఇంటర్నేషనల్ రూలింగ్స్ ఇచ్చారంట. వాళ్ళు కూడా ఒక డిజిటల్ అసెట్ కిందే దీన్ని పరిగణిస్తున్నారు. అలాంటి వాటిని రిఫర్ చేసుకొని ఈ తీర్పు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ లాజిక్ బిహైండ్ దిస్ తీర్పు ఇంకా ఏమంటున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 247A దీంట్లో ఆల్రెడీ క్లాసిఫై చేశారు క్రిప్టోని ఒక వర్చువల్ డిజిటల్ అసెట్ కింద పరిగణిస్తున్నాము అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే ఉంది. సో మేము దీన్ని కూడా రిఫర్ చేసుకున్నాము అని లాజిక్ గా ఇది ఒకటి చూపించారంట. సో ఇది ఒక రకంగా ఇండియన్ యూజర్స్ క్రిప్టోలో ఉన్న వాళ్ళకి ఒక బూస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ అండ్ కోర్టే వీటిని బ్యాక్ చేస్తుంది. ఎలాగైతే మన ఆస్తి గొడవల్ని కోర్టులో వేసుకొని మనము సాల్వ్ చేసుకుంటామో అలాగే ఇలాంటి క్రిప్టోలో కూడా దీంట్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే కోర్టులో వేసుకొని ఫైట్ చేయొచ్చు అని ఒక రకంగా ఒక పుష్ వచ్చినట్టు. సో ఐ థింక్ ఇన్ ద కమింగ్ డేస్ క్రిప్టో ఇథీరియం కానీ బిట్ కాయిన్ కానీ XRP రిపెల్ ఉన్నాయి కదా, ఇవి రేజ్ అవుతాయి. ఎందుకంటే ప్రస్తుతానికి తీర్పు వచ్చినందువల్ల. నౌ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బై, ఆగండి ఒక కొన్ని రోజులు, మళ్ళా కొంచెం స్టేబుల్ అవుతుంది కదా, ఒక వారం 2 వారాల తర్వాత అప్పుడు ఒక టిప్ ఉంది. ప్రస్తుతానికి 3,70,000 60,000 ఉంది ఇథీరియం. సో వెయిట్ అండ్ సీ హౌ దిస్ హోల్ జర్నీ గోస్. అండ్ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో కొంత పార్ట్, మేజర్ స్టేక్ కాకపోయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి అన్నిట్లో పెట్టుకుంటారు కదా, క్రిప్టోలో కూడా కొంత పెట్టుకోండి. సో దట్ యునో వీ డోంట్ నో హౌ ఇట్ గోస్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎంతో 10,000, 15,000, 20,000 ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 10 లక్షలకు వెళ్ళిపోయింది. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. యుఎస్ పుష్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, కొన్ని కంట్రీస్ ఇంకా వాటిని అలవర్చుకుంటున్నాయి అనుకోండి, యాక్సెప్ట్ చేసుకుంటే డిజిటల్ పేమెంట్స్ కింద డైరెక్ట్ క్రిప్టో వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు రూపీస్ లాగా ఎలాగైతే ఉందో అది కూడా వచ్చింది అనుకోండి, దట్ విల్ బి రియల్లీ బూస్ట్. ఫ్యూచర్ లో రూపే కాయిన్ ఒకటి రానుందంట. దాన్ని కూడా యూపీఐ పేమెంట్స్ లాగా వాడుకోవచ్చు, ఒక డిజిటల్ అసెట్ లాగా. సో అదొస్తే మేబీ క్రిప్టో కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఇండియా యాక్సెప్ట్ చేస్తే దట్ విల్ బి రియల్లీ ఎ వెరీ గుడ్ బూస్ట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ హోల్ గోస్. సో ఇన్వెస్టర్స్, బీ కాషియస్ and do diplomatic investments.